మీ పేరేంటన్నారు? ఆనంద్. ఆనందా? పాత పేరు, మీకు సూట్ అవ్వలేదు. అవునా? థ్యాంక్స్. ఎవరు మీది? విజయవాడ. విజయవాడ అనగానే రియాక్షన్ ఏంటి? శ్రీలక్ష్మిని చంపేసిన మనోహర్ది విజయవాడే కదా. ఆ తర్వాత ఒక నెల కూడా తిరగకుండా ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసింది విజయవాడలోనే కదా. ఆ తర్వాత ఓ టీవీ యాంకర్ మొన్న పాపం మీనా కుమారి గొంతు కోసి నిన్న ఆయిషా. మీ విజయవాడ అంటేనే దారుణం బాబు. దారుణమా? అంటే విజయవాడ అబ్బాయిలకి అమ్మాయిలు నరకడం తప్ప వేరే పని లేదనుకుంటున్నావా? విజయవాడ అంటే ఆ చెత్త మనోహర్ గాడు ఒకడేనా? అసలు విజయవాడ గురించి నీకేం తెలుసే? హార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సోషల్, పొలిటికల్, కల్చరల్, లిటరీ, ఫైనాన్షియల్ ఫీల్డ్స్ లో అసలు ఎలాంటి గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారో నీకు తెలుసా? విశ్వనాథ్ సత్యనారాయణ గారు, లెజెండరీ పోయెట్, వేయి పడగలు, రామాయణ కల్పవృక్షం, సాక్షాత్తు మన పెద్ద ఎన్టీఆర్ గారికి గురువు గారు విజయవాడ. జలసూత్రం రుక్మిణాథ్ శాస్త్రి గారు, అసలు ఆయన పేరు ఎప్పుడైనా విన్నావా? అమరావతి కథలు రాసిన శంకరమంచి సత్యం గారు, అయింది కూడా విజయవాడే. రెబలియస్ రైటర్ గోరా లవణం, ఆయన డాటర్ హేమంత లవణం, తెన్నేటి హేమలత, రెంటాల్ గోపాలకృష్ణ. అచ్చ తెలుగు పాటలు ఎంకి, నండూరు సుబ్బారావు గారు, గ్రేట్ జర్నలిస్ట్ తుర్లపాటి కుటుంబరావు గారు, స్వాతి వేమూరి బలరాం గారు. సంగీతానికి వస్తే ది గ్రేట్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఇంటర్నేషనల్లీ ఫేమస్ శ్రీరంగం గోపాల్ రత్నం, వింజమూరి లక్ష్మి. సైన్స్ లోకి వెళ్తే కేఎల్ రావు గారు, వరల్డ్ ఫేమస్ ఇంజనీర్. స్పోర్ట్స్ లోకి వస్తే కోనేరు హంపి. సోషల్ రిఫార్మింగ్ వస్తే అయ్యదేవర కాళేశ్వరరావు గారు, కాళేశ్వరరావు మార్కెట్ ఆయన పేరు మీద పెట్టారు తెలుసా? సినిమాకి వస్తే ఆంధ్ర అన్నగారు, ది గ్రేట్ ఎన్టీ రామారావు గారు, కె రాఘవేంద్రరావు గారు, హాస్యబ్రహ్మ జంధ్యాల గారు. ఇంకా బోల్డ్ మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. చెప్పారనుకో జీవితాంతం విజయవాడలో ఎందుకు పుట్టలేదని కుళ్ళి ఏడుస్తుంటావే. మనోహర్ గారు అంట మనోహర్.